బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. నిన్న 113 సంవత్సరాల వయసులో నవనీతమ్మ అనే ఒక వృద్ధురాలు తిరుపతి మెట్ల మార్గంలో నడక మార్గంలో ఆ స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్ళింది. దీంతో ఈ వయసులో ఆమె కాలినడక నాటు వెళ్ళడంతో ఆమెకు సంబంధించి కొంతమంది వీడియోస్ తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో ఇప్పుడు ఈ న్యూస్ వైరల్ అయింది. ఇదే ఇవాల్టి మన టాపిక్. మనతో మాట్లాడడానికి రజనీ రమ గారు ఉన్నారు, మోటివేషనల్ స్పీకర్, ఫ్యామిలీ కౌన్సిలర్ అండ్ పబ్లిక్ స్పీకర్. మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. అంతా నిజంగా చాలా గ్రేట్ అనిపించింది. అంటే ఇప్పుడు 100 సంవత్సరాలే బ్రతుకుతున్న సందర్భాలు ఏం కనిపించట్లేదు. 60, 70కి 80కి మనకి ఏదో హెల్త్ ఇష్యూస్ రావడం జరుగుతుంది. అలాంటిది 113 సంవత్సరాలలో ఆమె అంత హెల్దీగా అండ్ కాలినడకన మెట్ల మార్గంలో నడుచుకుంటూ వెళ్ళి ఆ భగవంతుని దర్శించుకుంది అంటే ఇలాంటి వాళ్ళ నుంచి మనం ఏం ఇన్స్పైర్ అవ్వాలి అని అంటారు? అదే కదా ఇప్పుడు యూత్ తెలుసుకోవాల్సిన విషయం. ఆవిడ 113 సంవత్సరాల వయసులో నడుచుకుంటూ వచ్చింది అంటే ఆవిడ జీవిత కాలంలో ఏమేం చేసి ఉంటుంది ఆవిడ అనేది ప్రతి ఒక్కరికి రావాలి ప్రశ్న. వచ్చినప్పుడు ఆవిడ చాలా కష్టజీవి అయి ఉండాలి, ఆహార నియమాలు కూడా మంచిగా ఉండాలి, తర్వాత ప్రతి పని తను స్వయంగా చేసుకుంటున్న వ్యక్తి అయి ఉండాలి, ప్రతిరోజు ఆమె నడకతోనే అన్ని పనులు చేసుకుంటుంది అనడానికి ఇది ఒకటి నిదర్శనం. వీళ్ళు ఏంటంటే వాళ్ళ పనిని వాళ్ళే చేసుకుంటారు. ఎంత ఏజ్ వచ్చినా కాళ్ళు చేతులు పనిచేస్తున్నంత వరకు వంట చేసుకుంటారు, బట్టలు ఉతుక్కుంటారు, వాకిలు చిమ్ముకుంటారు, ఇల్లు చిమ్ముకుంటారు, అన్ని పనులు చేసుకుంటారు. టు జడ్ ఏది మానరు. ఇప్పుడు మనకి చూస్తే కొంచెం ఒక ఏజ్ వచ్చిందంటే ఎవరి నొప్పులని అవని ఇవని మూలపడిపోతాం, ఎవరైనా చేస్తే బాగుండు అని అనిపిస్తుంది. కానీ ఆ తరం వాళ్ళు ఆఖరి శ్వాస వదిలే వరకు కూడా అలా స్ట్రాంగ్గా ఉండి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళకి వినికిడి శక్తి బాగుంటుంది, వాళ్ళ కంటి చూపు బాగుంటుంది, చాలా బాగా అన్ని పనులు చేసుకోగలుగుతారు. మనం కొన్ని యూట్యూబ్స్లో కూడా చూసాం. 2 ఓల్డ్ ఉమెన్స్, 100 సంవత్సరాల ఉమెన్ స్త్రీ, ఒక ముసలామె వంట చేసి వాళ్ళ మనవడో ముని మనవడో మనకి వీడియో తీసి పెట్టాడు. ఆవిడ అసలు ఎండిపోయి ఎంత సన్నగా ఉందంటే వంగిపోయింది మనిషి. ఆవిడెళ్ళి కట్టెపుల్లలు ఏరుకొని వచ్చి పొయ్యి రాజేసి అదేదో ఫిష్ సంథింగ్ ఏదో వంట చేసి చూపించింది. అంటే అసలు ఆవిడ కంటి చూపు ఎంత బాగుంది, ఆ అబ్బాయి చెప్తున్నది ఫాలో అవుతుంది అని అంటే చెవి వినికిడి ఎంత బాగుంది, పని చేస్తుంది అంటే అవయవాలు ఎంత బాగా పనిచేస్తున్నాయి అని అంటే ఈ అంతటి మనం ఎలా ఉన్నాం అనేది అర్థం చేసుకోవాలి. తర్వాత పాపపుణ్యాలు అంటారు కదా. ఒక వ్యక్తి ఒక పాపం చేస్తే అట్లీస్ట్ 7 జన్మలలో ఎన్నో తరాలు వెళ్తాయి కదా, ఆ తరాల్లో వాళ్ళందరినీ పట్టి పీడిస్తుంది ఆ పాపం అనేది ఒక వ్యక్తి చేసింది అనేది మన పురాణాలు, శాస్త్రాలు, ధర్మశాస్త్రాలు అన్నీ నిరూపించి మనకి తెలియజేస్తున్నాయి. అయినప్పుడు ఈవిడ ఇప్పుడు ఈ వయసులో ఈవిడ ద్వారా కుటుంబం ఎంత పేరు అంటే అందరికీ తెలిసింది. ఇప్పుడు ఏ కుటుంబానికి చెందిన వ్యక్తి ఈవిడ అనేది ఏమంటారు ఒక వెలిగినట్టుగా సమాజానికి, ప్రపంచానికి తెలిసింది. అంటే ఈవిడ ద్వారా ఆ కుటుంబం యొక్క పేరు పైకొచ్చింది అని అంటే ఎన్ని తరాలు నిలబడుతుంది ఆ పేరు కదా. ఆవిడ ఇంత వయసులో ఇంత బాడీని మంచిగా పెట్టుకుని నడిచి 4 మెట్లు ఎక్కితే అయిపోతుంది మన పని. ఇక్కడున్న పుల్ల ఇంట్లో అక్కడ మోకాల పర్వతం అని ఒకటి ఉంటుంది, అక్కడ నిట్ట నిలువుగా కొండ ఉండటం వల్ల నిట్ట నిలువుగా మెట్లు కట్టారు. సో అక్కడ నిట్ట నిలువుగా ఎక్కాలన్నమాట. మనం ఎక్కుతుంటే మోకాళ్ళు మనకి ఇక్కడ ఇలా తగులుతాయి, అన్ని మెట్లు లాగా ఉండవు. అది హైట్ కూడా ఎక్కువ స్టీప్గా ఉంటాయి, హైట్ ఉంటాయి. అక్కడ ఆ మెట్లు కూడా ఆవిడ ఎక్కింది అని అంటే ఇంకా చెప్పండి, చక్కగా ఎలా ఎక్కాలో తెలుసు వాళ్ళకి. తెలుసా, వాళ్ళని పక్కన ఎత్తి కూర్చోబెట్టి ఆ కొండ ఎక్కే వరకు పక్క వాళ్ళు ఏమైనా హెల్ప్ చేసి ఉంటారా? మేబీ కొంచెం చేసి ఉండొచ్చేమో, కానీ కొంచెం ఆవిడ ఎక్కే ఉంటారు. ఎందుకంటే అలాంటి మెట్లు ఆవిడ ఎలా ఎక్కాలో ఆవిడకి తెలుసు. ఎందుకంటే ఆవిడ గడిచిన ఎన్ని సంవత్సరాల జీవితంలో ఆవిడ ఎన్నోసార్లు ఎక్కుంటారు. ఆ మోకాల పర్వతం దగ్గర ఎలా ఎక్కాలో ఆవిడకి తెలిసి ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకి తెలుసా, ఎలాగోలా ఎక్కేస్తారు మోటుగా, కానీ అది మెళుకువ తెలిసి ఎక్కితే శ్రమ అనేది ఉండదు. అవును కదా, అది ఆ మెళుకువ తెలిసిన వ్యక్తి ఆవిడ. కరెక్ట్.
మరి అంత టాలెంటెడ్గా ఆవిడ ఎక్కింది, పైదాకా వచ్చింది. ఆవిడ ద్వారా వీళ్ళందరికీ విఐపి దర్శనం పర్టికులర్గా ఏమంటారా చైర్మన్లు వాళ్ళు వచ్చి తెలుసుకుని వీళ్ళకి ఫెసిలిటీ కల్పించారు అని అంటే ఆవిడ చేసుకున్న పుణ్యమా, ఆవిడ తీసుకొచ్చుకున్న తనకు తానుగా తీసుకొచ్చుకున్న ఈ ఫేమా, మిగతా వాళ్ళందరికీ కూడా భగవద్ దర్శనం ఫ్రీగా విఐపి దర్శనం ఎవరికి దొరుకుతుంది? ఎవరు బుక్ చేసుకున్న ఎంత డబ్బు కట్టినా దొరికింది అంటే ఆవిడ ముసలావిడ చేసుకున్న పుణ్యమే కదా. అన్ని తరాల్లో ఆ 7 తరాల్లో ఆవిడ చేసిన పుణ్యం ఇంకో 7 తరాలు వస్తుంది. ఆ పుణ్యంతో వీళ్ళు బ్రతికేస్తారు. వీళ్ళకి ఎటువంటి చెడు ఆపాదించబడదు. చాలా హాయిగా హ్యాపీగా సుఖంగా బతికేస్తారు. ఒక వ్యక్తి చేసిన పాప పుణ్యాల మీద కుటుంబాలు పాపాన్నైనా అనుభవిస్తాయి, పుణ్యాన్నైనా అనుభవిస్తాయి. కాబట్టి ఆవిడ పుణ్యాత్మురాలని చెప్పుకోవాలి. ఆవిడ ద్వారా ఆవిడ కుటుంబం కూడా ఎంత పుణ్యం చేసుకుందని చెప్పాలి. ఇంకా ఈ ప్రజలు, యూత్ అనే కాదు, ఎవరైనా సరే తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మంచిగా ఆరోగ్యం చూసుకోవడము, తన పని తను చేసుకోవడము. మేబీ అంత సాధ్యం కాకపోయినా కొంతలో కొంత ప్రయత్నం అనేది చేయాలి. ఇప్పుడు 100 సంవత్సరాల నాడు పుట్టారు కాబట్టి ఆవిడ ఆహార నియమాలు, ఆవిడ శరీర దారుఢ్యం ఆవిడకి సహకరించింది ఆ రోజుల్లో. కాబట్టి ఇప్పుడు అంత లేదు, అన్ని ఎరువులు తిండ్లు మందులు. కాబట్టి ఏది ఏమైనా ఉన్నంతలో సాధ్యమైనంత వరకు ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మన పని మనం చేసుకుంటూ ఈ వయసులో కూడా ఎలా తను ఇన్స్పిరేషన్ అయింది, రోల్ మోడల్ అయింది అనేది తెలుసుకోవాలి. మనం ఏమన్నా చేసి మనం కూడా అలా ఒక రోల్ మోడల్గా నిలబడగలమా అని ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి. అట్లీస్ట్ ఆలోచించడంలో తప్పులేదు కదా. ఒక ఏదైనా సరే ఒక ఆలోచనతోటే ఒక పని మొదలవుతుంది, ఒక ఆలోచనతోనే ఒక రిజల్ట్ వస్తుంది కదా. కాబట్టి ఆలోచించండి, ఆలోచనతోనే ఏదైనా చేయగలరు. మనం ఏం చేయగలం అనేది ఆలోచించినట్టయితే మనం కూడా ఒక అద్భుతాన్ని సృష్టించవచ్చు. మంచి విషయం చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్.